మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణీ పాలిట శాపంగా మారింది. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ లేకపోవడంతో స్టాఫ్ నర్సే డాక్టర్ అవతారం ఎత్తి డెలివరీ చేయడంతో ఒక బాలింత నరక యాతన అనుభవించింది. గోపాలపురం గ్రామానికి చెందిన స్రవంతి అనే మహిళకు సరైన వైద్య చికిత్స అందకపోవడంతో ఆమె మూత్ర విసర్జన సమస్యతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. పసిబిడ్డను చేత పట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరగలేక ఇంట్లోనే పైప్ ద్వారా మూత్ర విసర్జన చేస్తూ ఆమె ఇబ్బందులు పడుతుంది. దీంతో తన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా నర్సు డెలివరీ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బాధ్యులైన వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించి తన ప్రాణాలను కాపాడాలని బాధితురాలు వేడుకుంటుంది. నువ్వు ట్రై చేస్తూ ఉండాలి. పోలీసు వీక్లీ 5 డేస్కి తీస్తూ ఉండాలి. ఎప్పుడు వచ్చేది నాకు 26వ తారీఖు పొద్దున మార్నింగ్ 4:30 అట్లా 5:30 నుంచి పెయిన్స్ వస్తున్నాయి. నేను మా డాడీ 8 o'clock అన్నట్టు కాల్ చేశారు అంబులెన్స్కి. అంబులెన్స్ వచ్చింది. కొత్తగూడెం తీసుకెళ్లారు. వాళ్ళు అడిగారు ముందే ఎక్కడికి వెళ్తారమ్మా అంటే మేము మహబూబాబాద్ వెళ్తాం సార్ అని చెప్పాము. కాకపోతే ఫస్ట్ పిహెచ్సి కదా, అది రిఫర్ చేస్తారు కదా, ఫస్ట్ అక్కడ చెక్ చేసిన తర్వాత మేము అటు పంపిస్తామమ్మా అని అన్నారు. సరే సార్ అని నేను చెప్పాను. తర్వాతకి వేలుబెల్లి అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళంగానే నాకు ఉమ్మునీరు పడిపోయింది. కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బేబీ హెడ్ కిందికి వచ్చిందమ్మా, నువ్వు డెలివరీ ఇక్కడే అవుతావు అని చెప్పారు. సరే మేడం అని నేను అన్నాను. అక్కడే డెలివరీకి ఒప్పుకున్నాను. మార్నింగ్ 10:21కి అక్కడ డెలివరీ అయ్యాను. కాకపోతే అక్కడ నాకు అందుబాటులో డాక్టర్ లేరు. స్టాఫ్ నర్స్ అక్కడ సిస్టర్ను ఆయమ్మ ఇద్దరు కలిసి చేశారు. వెళ్ళాను లేదో అర్థం కాలేదు. ఇంటికి వచ్చినాక బాగా అబ్జర్వ్ చేసుకుంటే నాకు యూరిన్ రావట్లేదు. రోజుకు నడవడం ఇబ్బందిగా ఉంటే నర్సంపేట హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మేడం గారు చూసి చిన్న క్లాట్స్ ఉంటే అవి తీసేసి యూరిన్ పైప్ వేశారు. యూరిన్ పైప్ వేసేసి అబ్జర్వేషన్లో పెట్టి యూరిన్ పైప్ కూడా క్లాంప్ వేశారు. ఒకరోజు అబ్జర్వేషన్ చేసి మళ్ళీ పోలీస్ తీసేసి మళ్ళీ ట్రై చేయమన్నారు యూరిన్. నేను ట్రై చేశాను కానీ రాలేదు. మళ్ళీ పోలీస్ వేయించుకొని 3 days అబ్జర్వేషన్లో ఉన్న మేడం గారు ఏమన్నారు, ఇది యూరిన్కి సంబంధించింది కదమ్మా, యూరాలజిస్ట్ని కన్సల్ట్ కావాలి అని ఎంజిఎంకి రాశారు. నేను ఎంజిఎంకి వెళ్తే అక్కడ కూడా సారు పోలీస్ తీపేసించారు. ఇక్కడ నర్సంపేట నుంచి నేను పోలీస్తో వెళ్ళాను. కాకపోతే అక్కడ సారు చూసి పోలీస్ తీపేసించి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అమ్మా, యూరిన్ రావట్లేదు అని అంటే అడ్మిట్ చేసుకుంటే యూరిన్ వస్తే మాత్రం ఇంటికి వెళ్తుర్లే అని అన్నారు. నేను ట్రై చేశాను. అప్పటికే 3-4 లీటర్స్ వాటర్ తాక్కుంటా 3:30కి అట్లా తీపించుకొని 6-7 వరకు ట్రై చేశాను. కాకపోతే ఇక ఎంజిఎం చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను ప్రైవేట్కి వెళ్ళి చూపెట్టుకున్నాను.